క్లాస్ వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్ 6th క్లాస్ న్యూ సిలబస్ మ్యాథ్స్ మనము చెప్పుకుంటున్నాం కదా. ఏ లెసన్ భిన్నాలు దశాంశ భిన్నాల గురించి తెలుసుకుంటున్నాం కదా. సో భిన్నాలకు సంబంధించి సంకలన వ్యవకలనాల గురించి తెలుసుకున్నాము పార్ట్ 1లో. పార్ట్ 2 చూడండి, దశాంశ భిన్నాల గురించి తెలుసుకుందాం. దశాంశ భిన్నాల్లో సజాతి విజాతి భిన్నాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాం. దశాంశ సంఖ్యలు అంటే ఏంటి అనేది ఈరోజు మన క్లాస్లో చెప్పుకోవడం జరుగుతుంది. ఎస్ చూడండి, దశాంశ బిందువు ఫస్ట్ దశాంశ సంఖ్యలు అంటున్నాం కదా. దశాంశ సంఖ్యల్లో ఉండేటివి ఏంటివి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ వన్ దశాంశ బిందువు. ఏంటి దశాంశ బిందువు అంటే? రెండు అంకెల మధ్య బిందువు లేదా చుక్కను దశాంశ బిందువు అని అంటారు. చూడండి, ఏదైనా రెండు అంకెలు 0 and 5 రెండు అంకెల మధ్య గల బిందువును లేదా చుక్కను దశాంశ బిందువు అంటారు. ఏమంటారు? దశాంశ బిందువు. దశాంశ బిందువుకు కుడివైపున ఉన్న అంకెలను దశాంశ విలువలు, దశాంశ విలువలు లేదా దశాంశ అంకెలు అని అంటారు. దశాంశ అంకెలు అని అంటారు. అలాగే దశాంశ బిందువుకు కుడివైపుకు వెళ్ళే కొలది వచ్చే నంబర్ల యొక్క స్థానాలని మనము దశాంశ స్థానాల విలువలు, వాటి యొక్క స్థానం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాము. సో ఇది దశాంశమానం అన్నమాట. అలాగే శతాంశము సెకండ్ టాపిక్ ఏంది? సెకండ్ పాయింట్ శతాంశము అంటే ఒక భాగాన్ని మనము 100 భాగాలుగా విభజించిన, ఒక భాగాన్ని 100 భాగాలుగా విభజించగా వచ్చిన ఆ ఒక్క భాగము. ఇప్పుడు ఏదైనా ఒక భాగాన్ని 100 భాగాలుగా చేయగా ఆ ప్రతి భాగం ఏమవుతుందంటే శతాంశ భాగము అవుతుంది. ఈ ప్రతి భాగము శతాంశ భాగము లేదా శతాంశ భాగం అంటారు. సో శతాంశ భాగము అంటే శతాంశ భిన్న రూపం ఏంటి? 1/100. దీన్ని శతాంశ మానము ఎలా రాస్తామంటే 0.01. ఇక్కడ రెండు సున్నాలు ఉన్నాయి కదా. భిన్నములో సామాన్య భిన్నంలో ఒకటి పక్కన 2 సున్నాలు ఉన్నాయి. అలాగే దశాంశమానంలో చూడండి, శతాంశమానం అంటే పాయింట్ పక్కన రెండు విలువలు ఉంటాయన్నమాట. దీన్ని శతాంశమానం అని అంటారు. దీన్ని ఒక శతాంశము అని కూడా చదువుతాం. ఒక శతాంశము అని చదువుతాము. సో దశాంశమానం అంటే 0.01 యాడ్ అయితే శతాంశము. నెక్స్ట్ వన్ 0.001. 0 అంటే ఒక భాగాన్ని 1000 భాగాలుగా విభజించగా ప్రతి భాగాన్ని మనము శతాంశ భాగము అని, సహస్రాంశ భాగం అంటారు. సహస్రాంశ భాగము అని అంటారు. సహస్రాంశ భాగం 0.001 సహస్రాంశ భాగము. ఓకే, ఇక్కడ మెయిన్ ఒక మంచి నోట్ ఏంటంటే, ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే, ఇందులో దశాంశ భిన్నములో దశాంశ బిందువు తర్వాత, దశాంశ బిందువు అంటే పాయింట్ తర్వాత ఉండే స్థానాలు సామాన్య భిన్నములో 0.5 కదా, 5/10 అని రాస్తామన్నమాట. ఈ 0.5కి సామాన్య భిన్నమే రూపం ఏంటి? ఇది కదా. సామాన్య భిన్నంలో ఒకటి పక్కన ఉన్న సున్నాలకు సమానం, అంతే కదా. దశాంశ భాగంలోని దశాంశ బిందువు తర్వాత ఉండే స్థానాలు ఆ సామాన్య భిన్నం యొక్క భిన్నం హారంలో ఒకటి పక్కన ఉన్న సున్నాలకు సమానం. ఇప్పుడు 0.5 ఇక్కడ దశాంశ బిందువు పక్కన ఒక స్థానం ఉంది కాబట్టి ఒకటి పక్కన 0 యాడ్ అయింది. అలాగే చూడండి, శతాంశంలో చూడండి 0.1 2 స్థానాలు ఉన్నాయి కాబట్టి ఒకటి పక్కన 2 సున్నాలు ఉండడం జరిగింది. సహస్రాంశంలో 3 స్థానాలు ఉన్నాయి కాబట్టి 3 స్థానాలు ఒకటి పక్కన 3 సున్నాలు ఉండడం జరిగింది. సామాన్య భిన్నం ఇది, దశాంశ భిన్నము రూపము అని అంటారు. అలాగే వాటి యొక్క స్థాన విలువలు ఏ విధంగా ఉన్నాయి? దశాంశ భిన్నాల యొక్క స్థాన విలువలు చూద్దామా? ఎస్, ఒకట్ల తర్వాత కుడివైపుకు వెళ్ళే కొలది వచ్చేటివే దశాంశ భిన్నాలు. ఆ దశాంశ భిన్నాల స్థాన విలువలు చూడండి, దశాంశమానము తర్వాత శతాంశమానము, సహస్రాంశమానము ఈ విధంగా వస్తుంది. ఒకట్ల తర్వాత దశాంశము, శతాంశము, సహస్రాంశము. ఇది స్థాన విలువల పట్టిక.
అలాగే భిన్నాలను దశాంశ రూపంలోనికి, దశాంశ భిన్నాలను భిన్న రూపంలోనికి ఏ విధంగా మార్చాలి అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఇప్పుడు 0.5 అన్నాను కదా ఫస్ట్ నేను. 0.5 అనేది దశాంశమానాన్ని మనం భిన్న రూపంలోనికి ఎలా మార్చాలి చూడండి. నేనేం చెప్పాను, దశాంశ బిందువు తర్వాత స్థానం ఎంత ఉంటే అంత స్థానం భిన్న రూపంలోనికి వచ్చేలేకి 0 యాడ్ అవుతుంది. హారంలో 1 పక్కన అన్ని సున్నాలు ఉంటాయన్నాను కదా. ఇప్పుడు 0.5 కాబట్టి 5/10గా కన్వర్ట్ చేశాను, ఇది భిన్న రూపము. 0.1 అయితే 1/10గా కన్వర్ట్ అవుతుంది, దశాంశమానం భిన్న రూపంలోని కన్వర్ట్ చేయడము. అయితే ఈ 5/10ని కనిష్ట భిన్న రూపంలోనికి మార్చాలన్నమాట. ఇవి క్యాలిక్యులేషన్ చూడండి. 5 1 5 2. సో 0.5 యొక్క భిన్న రూపం ఏంటి? 1/2. 0.1 యొక్క భిన్న రూపము 1/10. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇంకోటి 0.25 ఉంది. 0.25 కదా. 0.25ని భిన్న రూపంలోనికి ఎలా మార్చాలి? సో దశాంశ బిందువు తర్వాత ఉన్న అంకెలను అలాగే యథావిధిగా వేసుకొని డివైడెడ్ బై హారం స్థానంలో దశాంశ బిందువు తర్వాత ఎన్ని స్థానాలు ఉంటాయో అన్ని సంఖ్యలు 1 పక్కన ఉంచడం జరుగుతుంది. సో 25/100. వీటికి క్యాలిక్యులేషన్ చేయాలన్నమాట, కనిష్ట రూపం. ఎందుకంటే ఇవి క్యాలిక్యులేట్ అవుతాయి, క్యాన్సలేషన్ ఉంది కాబట్టి. 25 1 25 4. సో 0.25 యొక్క కనిష్ట రూపం భిన్న రూపం ఏంది? 1/4. ఈ విధంగా మనం కన్వర్ట్ చేస్తామన్నమాట భిన్న రూపంలోనికి. ఓకే, ఇది ఇక్కడ ఇచ్చిన దశాంశమానాన్ని భిన్న రూపంలో మార్చడం వచ్చేసింది కదా. సో దశాంశం నెక్స్ట్ భిన్న రూపంలో ఉన్నది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే భిన్న రూపంలో ఉన్నది దశాంశంలోనికి మారుద్దాం. ఇప్పుడు నేనేమంటున్నా అంటే 1/8ని నాకు దశాంశమానంలోనికి మార్చాలి అంటే నేనేం చేస్తున్నా అంటే భిన్నం చేయాలన్నమాట. మనం 1ని 8చే భాగించడం జరుగుతుంది. భిన్నం చేస్తే ఫస్ట్ 1 అనేది 8తో డివిజన్ కాదు కాబట్టి 0 పాయింట్ పెట్టుకుంటే 0 యాడ్ అవుతుంది. 8 1 8. నెక్స్ట్ 2 యాడ్ అవుతుంది. ఓకే, 2. నెక్స్ట్ 0 పెట్టుకుందామా, సో నెక్స్ట్ 0 యాడ్ చేసుకున్నామంటే 8 2 16. 4 ఉంది, పాయింట్ తర్వాత 0 పెట్టుకున్నామంటే 8 5 40. అంటే దీని భిన్న రూపం ఏంటి? 0.125. 0.125 ఇది దశాంశ రూపము, ఇది భిన్న రూపము. ఓకే, ఏ స్థానము? 5 ఏ స్థానంలో ఉంది? సహస్రాంశ స్థానంలో ఉంది. 5 సహస్రాంశ స్థానంలో ఉంది. ఓకే, ఈ విధంగా మనం భిన్న రూపాన్ని దశాంశ రూపంలోనికి మార్చుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఈ లెసన్లో మనకి ఇచ్చినది 6th క్లాస్ వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి? సమాన దశాంశ భిన్నాలంట. సమాన దశాంశ భిన్నాలంటే ఒకే భాగం కలిగి ఉన్న దశాంశాలను సమాన దశాంశ భిన్నాలు అంటారు. అంటే ఒకే భాగం కలిగిన భిన్నాలను సమాన దశాంశ భిన్నాలు అంటారు. ఇప్పుడు 4/10 40/100 క్యాన్సిల్ చేస్తే 4/10 వస్తుంది కదా. నెక్స్ట్ ఇవి కూడా ఈ విధంగా అంటే 0.4 0.4 0.4 అనమాట. ఈ విధంగా ఉంటే వీటిని సమాన దశాంశ భిన్నాలు అని అంటారు. దీన్ని బట్టి దశాంశ భాగంలో కుడివైపుకు చివర ఎన్ని సున్నాలు ఉన్నాయి, ఇక్కడ ఎన్ని సున్నాలు ఉన్న వాటికి విలువ లేదు. దశాంశ స్థానంలో గుర్తుపెట్టుకోండి, ఒక అంకె ఇప్పుడు 0.5 ఉంది. దశాంశ స్థానంలో కుడివైపున ఎన్ని సున్నాలు యాడ్ చేసినా వాటికి విలువ లేదు అన్నది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ దశాంశమానాలకు సంబంధించి మనకేమిచ్చినారు? సజాతి విజాతి దశాంశ భిన్నాలను ఇచ్చారు. ఒకే దశాంశ స్థానాలు కలిగి ఉన్న దశాంశ భిన్నాలను సజాతి దశాంశ భిన్నాలుగా చెప్పడం జరుగుతుంది. ఒకే దశాంశ స్థానాలు కలిగి ఉన్న భిన్నాలను సజాతి దశాంశ భిన్నాలు. ఎందుకు అంటే ఒకే దశాంశ స్థానం అంటే 2.7 ఉంది చూడండి, 1.5 ఉంది. ఇవి రెండు ఒకే దశాంశ స్థానం అంటున్నా. అంటే దీన్ని ఏ విధంగా రాయొచ్చు? 27/10 రాయొచ్చు కదా భిన్న రూపము. 15/10 ఇవేంటివి? సజాతి భిన్నాలే కదా. సో సజాతి భిన్నాలుగా రాయగలిగిన వాటిని సజాతి దశాంశమానాలు, వీటిని సజాతి దశాంశమానాలు అని అంటారు. అలాగే ఇలా లేకపోతే ఏమవుతుంది? అది విజాతి దశాంశమానాలు. అంటే 2.7 ఉంది, ఇప్పుడు 0.25 ఉంది, ఇవి విజాతి అన్నమాట. అండ్ నెక్స్ట్ చూడండి,
వివిధ దశాంశ స్థానాలు కలిగిన స్థానాలు అంటే కుడివైపుకు పోయే కదా ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అవి స్థానాల సంఖ్యను తెలియజేస్తుంది. ఇక్కడ చూడండి స్థానాల సంఖ్య 10 ఉన్నప్పుడు దశాంశ స్థానాల సంఖ్య 1, 100 ఉంటే హారంలో ఎప్పుడైనా హారంలో 10 ఉంటే దశాంశ స్థానాల సంఖ్య 1, 100 ఉంటే 2, 1000 ఉంటే 3, ఎన్ని సున్నాలు ఉంటే అంత సంఖ్య కదా. సో ఇలా చూడండి దశాంశ స్థానాల సంఖ్య ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి ఇవి విజాతి దశాంశ స్థానాలు అనమాట. ఇక్కడ సేమ్ ఉన్నాయి చూడండి పాయింట్ తర్వాత 1 1 1 1. సో ఇవి సజాతి దశాంశ స్థానాలు. అలాగే దశాంశ భిన్నాల పోలిక ఎలా ఉంది? దశాంశ భిన్నాల పోలిక సజాతి భిన్నాలలో ముందు పూర్ణాంక భాగంలోని ఏది పెద్దది అయితే అది పెద్దది, పూర్ణాంక భాగం సమానమైతే దశాంశ భాగం తర్వాత శతాంశ భాగాన్ని మనము పోల్చాలి, అంతే కదా. ఇప్పుడు ఏ విధంగా పోలుస్తున్నామంటే ఇక్కడ దశాంశ స్థానంలో ఏదైతే పెద్ద అంకె ఉంటుందో ఆ సంఖ్య పెద్దది. ఒకవేళ ఇది కనుక దశాంశ స్థానము సేమ్ ఉంటే నెక్స్ట్ శతాంశ భాగంలో చూడాలి, శతాంశ భాగంలో ఏది పెద్దదైతే అది పెద్దదవుతుంది. ఈ విధంగా మనము దశాంశ భిన్నాలను పోల్చడం జరుగుతుంది. చూడండి అండ్ నెక్స్ట్ పోలిక తెలుసుకున్నాం కదా ఏ విధంగా పోలుస్తామనేది. నెక్స్ట్ దశాంశ భిన్నాల సంకలన వ్యవకలనాలు అవి కూడా 5th క్లాస్లో కూడా రావడం జరిగింది కదా. చూడండి దశాంశ భిన్నాల వినియోగము అనువర్తనాలు ఏముంది, సంకలన వ్యవకలనాలు ఏ విధంగా చేస్తాం, వాటి యొక్క దశాంశ స్థానాలను బట్టి వాటి యొక్క దశాంశ భాగాలను బట్టి మనము ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని కంటిన్యూగా అడిషన్ చేయడం జరుగుతుంది. ఓకే, దశాంశ భిన్నాల వినియోగము అనువర్తనాలు దశాంశ భిన్నాలను ద్రవ్యము, దూరము, పొడవు, బరువు మరియు పరిమాణాలను తెలియజేయడంలో ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, చూడండి 1 రూపాయ 100 పైసలు అయితే 1 పైసా ఎన్ని రూపాయలు అవుతుంది? 0.01 రూపాయలు అవుతుంది. ఈ విధంగా మనకు వినియోగించడం జరుగుతుంది దశాంశ భిన్నాలని. దూరం పొడవులలో ఎలా చూస్తున్నాం చూడండి, 100 సెంటీమీటర్స్ 1 మీటర్ అయితే అప్పుడు 1 సెంటీమీటర్ ఎన్ని మీటర్లు అవుతుంది? 1/100 దట్ ఈక్వల్ 0.01. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ బరువులలో చూడండి, పరిమాణం లీటర్స్లలో చూడండి, ఈ విధంగా ఉంటుంది ద్రవ్యంలో అయితే. మీకు కనుక ఈ క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ క్లాస్ నెక్స్ట్ టాపిక్ ప్రాథమిక అంకగణితము. Thank you for watching.